నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువ రైతు మృతికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. కార్మిక సంఘ నేతల పిలుపు. రైతు ఉద్యమంపై దాడిని ఖండిస్తూ రాజమండ్రిలో కదం తొక్కిన నాయకులు. అన్నమయ్య కీర్తనలు ఒక సారస్వత క్షీర సముద్రం. తాత్విక సత్యాలు, సాంఘిక విమర్శలు, లాలిపాటలు సమాహారం అన్నమయ్య కీర్తనలు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి వేణుగోపాలకృష్ణ. ఇది సంక్షేమ ప్రభుత్వమని విశ్లేషణ. రాజమండ్రి శ్యామలా సెంటర్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ప్రదర్శన చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై దాడిని ఖండించారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల పిలుపు మేరకు రాజమండ్రి శ్యామలా సెంటర్లో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏపీ రైతు సంఘం, ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటంపై మోదీ ప్రభుత్వం దమనకాండకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఐఎఫ్టియు చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, సిపిఐఎంఎల్ నగర కార్యదర్శి కిరణ్లు మాట్లాడుతూ రైతు ఉద్యమంపై మోదీ ప్రభుత్వ దాడిని ఖండించాలని, యువ రైతు మృతికి మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత వహించాలని, 56 అంగుళాల ఛాతీ ఉన్నది రైతులపై యుద్ధం చేయడానికా అంటూ సూటిగా ప్రశ్నించారు. రైతాంగాన్ని కార్పొరేట్లకు బానిసలుగా చేసే బీజేపీని ఓడించాలని కార్మిక సంఘాలు, వామపక్ష ప్రజా సంఘాల నేతల పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలు రైతుల పాలిట ఉడుతాళ్లుగా మారి 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దేశంలోని రైతుల దగ్గర ఉన్న భూములను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగించేందుకు 3 వ్యవసాయ చట్టాలకు సవరణ చేసి మోడీ తనకున్న కార్పొరేట్ అభిమానాన్ని చాటుకున్నారని, ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలం పాటు పోరాడి 700 మందికి పైగా రైతులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. రైతులు ప్రాణత్యాగాల ఫలితంగానే ఆ చట్టాలకు చేసిన సవరణలు మోడీ రద్దు చేశారని గుర్తు చేశారు. మొదటి దశ రైతు ఉద్యమం సందర్భంగా మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కారణంగా రెండో దఫా రైతు ఉద్యమం ప్రారంభమైంది. ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి రైతులు పంటలకు కనీస మద్దతు ధర, విద్యుత్ చట్ట సవరణ బిల్లు రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ రిపోర్టు అమలు చేయాలని, భారత వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి కాపాడమంటూ పలు అంశాలపై రైతులు పోరాడుతుంటే మోదీ ప్రభుత్వం రైతులపై శత్రుదేశం మీద దాడి చేసినట్లుగా పిరంగులు, తుపాకులు, బాష్పవాయు ప్రయోగం, రోడ్లపై కంచెలు వేసి రైతులపై నిర్బంధం చేయడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 90% వ్యవసాయ భూముల్లో కౌలు రైతులు అర్ధబానిసలుగా పనిచేస్తున్నారని, ప్రభుత్వాలు ప్రకటించే రైతు పథకాలు ఏవీ కూడా కౌలు రైతులకు చేరటం లేదని విమర్శించారు. యువ రైతు మృతి ఘటనపై మాట్లాడుతూ న్యాయ విచారణ జరిపించాలని, రైతులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఎం సుందరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, బి పవన్, టిఎస్ ప్రకాష్, నాయకులు టి సావిత్రి, ప్యారి లింగం, అప్పల్ నర్సయ్య, ఆనంద్, ఎన్ రాజు, రాంబాబు, వెంకటేశ్వరరావు, కె రామకృష్ణ, ఏఐటిసి నాయకులు సప్పా రమణ, నల్లా రామారావు, జి రామారావు, రామకృష్ణ, చీకట్ల వెంకటేశ్వరరావు, పీడీఎఫ్యు జిల్లా కోశాధికారి కె భానుప్రసాద్, జిల్లా నాయకులు ధర్నేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని, దాంతో అంతకాగే పార్టీల్ని అధికారం నుంచి గద్దెదించాలని, ఓడించాలని చెప్పి దేశంలో రైతు, కార్మిక, ప్రజా సంఘాలు ప్రజలకు పిలిపిస్తున్నాయి. తక్షణమే పార్లమెంట్ లో కనీస మద్దతు ధరకు చట్టం చేయాలి, రైతాంగ డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పని రైతాంగం హతమార్చడం ద్వారా అడ్డుకుంటామంటే అది సాధ్యమయ్యే పని కాదు. అది పాడగలది. ఖచ్చితంగా ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయడానికి ఉద్యమిస్తున్నటువంటి రైతాంగం న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిశీలించాలి. కార్మికులకి వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు ప్రతి కార్మికుల నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద భవిష్యత్తులో మరీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఇంకా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేస్తాం అలాగని చెప్పి ఇలా వామపక్షాలుగా మేము
కడియం మండలంలోని జేగురుపాడులో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను నేరుగా గ్రామాల్లోనే అందించేందుకు పాలనా సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమా, ఆటోగ్రఫీ శాఖల మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కడియం మండలంలోని జేగురుపాడు పంచాయతీ పరిధిలో 1.40 కోట్లతో నిర్మించిన సచివాలయం, వెల్నెస్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్ భవనాలను దివంగత నేతలు జక్కంపూడి రామ్మోహన్ రావు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాలను వైఎస్ఆర్సీపీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వర్, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వేణు మాట్లాడుతూ జేగురుపాడు గ్రామాన్ని సర్పంచ్ యాదల సతీశ్చంద్ర స్టాలిన్ ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. స్టాలిన్ రాజకీయాల్లో ప్రవేశించేందుకు ప్రోత్సహించిన దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహాన్ని, అదేవిధంగా వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి వీరభద్రయ్య, పార్టీ నాయకులు నక్కా రాజబాబు, అన్సూరి పద్మలత, జేఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఈలి గోపాలం, ఎంపీటీసీలు ఆకుల సుధాకర్, కొట్టంగ నాగరాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. కడియపులంక వెళ్లే రహదారిలో 2.60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మండల పార్టీ అధ్యక్షులు జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి, డాక్టర్ అన్సూరి పద్మలత, జేఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి, మండల వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షులు ఈలి గోపాలరావు, సర్ ఆర్థర్ కాటన్, నర్సరీ సంఘ అధ్యక్షులు మల్లు పోలరాజు, పార్టీ నాయకులు వెలుగుబంటి అచ్యుతరాం, తిరుమల శెట్టి శ్రీను, కొత్తపల్లి శివాజీ, బోడపాటి మూర్తి, ఈలి సత్యబాబు, ఆరేటి వెంకట్రావు, తాడాల వీర వెంకట్రావు, గురుస్వామి, సాపిరెడ్డి సూరిబాబు, దాసరి శేషగిరి, సాపిరెడ్డి కామేష్, దాసరి శ్రీను, చిరుకూరు రామకృష్ణ, ఓటకూరు శైలజ తదితరులు పాల్గొన్నారు. పుష్కర్ ఘాట్ శ్రీ వీరభద్రస్వామి వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక పుష్కరాల్ ఘాట్లో కొలువై ఉన్న వీరభద్రస్వామి 67వ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పొరవీధుల్లో వీరభద్రస్వామిని ఊరేగించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ పుష్కర్ ఘాట్లో వీరభద్రుని గుడిలో ఆలయ విగ్రహం స్థాపించి 17 సంవత్సరాలు పూర్తయినట్లు అర్చకులు తెలిపారు. ఊరేగింపులో భాగంగా శివపార్వతుల తాండవ నృత్యం, వీరభద్రస్వామి వారి వేషధారణలో నిర్వహించిన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పరవల్లి శేషాచార్యులు, పరవల్లి సాయిరామాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. బ్రహ్మోత్సవంలో భాగంగా తిరువేది ఉత్సవం జరిగింది. సన్నాయి మేళం, అన్నమయ్య భక్తి బృందంచే కోలాటాలు, తీన్మార్ నృత్యాలు, కోళ్ల సంబరం, విచిత్ర వేషధారణలు, చండా వాయిద్యాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంచాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దిగవెల్లి పవన్ కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మానం దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి సీతంపేటలో సూర్యారాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సీతంపేటలో నిర్వహిస్తున్న షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధనలో భాగంగా ప్రతిరోజు సూర్యభగవానుడికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ శనివారం మహాలక్ష్మి ఆరాధన, జ్యోతిర్లింగార్చన నిర్వహిస్తారు. 25వ తేదీ ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం సుమారు 10,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. మనం దర్శించి ధరించడానికి ఇది సకల కామ్యములు నిర్వర్తించుకోవడానికి, పొందడానికి ఇది సదవకాశంగా భావించి అందరూ వచ్చి పూర్ణాహుతిని దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించగలరు. హరి ఓం. తొర్రేడు గ్రామంలో బీజేపీ ప్రజాపోరు యాత్ర నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీజేపీ ప్రజాపోరు యాత్ర కార్యక్రమం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ పరిధిలో రూరల్ మండల తొర్రేడు గ్రామం బీసీ కాలనీలో జరిగింది. రూరల్ అసెంబ్లీ ప్రజాపోరు యాత్ర కన్వీనర్ సాజిద్ బొర్సు సుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ ప్రజానికం పాల్గొని మోడీ పాలనకు జయ జయ ధ్వానాలు పలికారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ పరిపాలన దేశానికి చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి, జిల్లా ఉపాధ్యక్షులు కరుటూరు శ్రీనివాసరావు, అసెంబ్లీ కో కన్వీనర్ యాన అపయసు, బోగపల్లి వెంకటరామారావు, రాయుడు సత్యనారాయణ, చిత్తూరు ప్రసాదరావు, గాంధీ, మంజన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన లక్ష్యం ఒకటే, నరేంద్ర మోడీ గారు మూడవసారి మళ్ళీ ఈ దేశ ప్రధాని అవ్వాలి. ప్రపంచ దేశాల్లో మన భారత జాతి, మన భారత మాత యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి. ప్రపంచంలో రాజానగరం నియోజకవర్గంలో శాసనసభ్యులు జక్కంపూడి రాజా చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో 1,85,00,000 రూపాయలతో 4 ఓవర్ హెడ్ ట్యాంకులను తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు, శాసనసభ్య సభ్యులు ప్రారంభోత్సవాలు చేశారు. 45 లక్షల రూపాయలతో ముక్కినాడు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి, అదేవిధంగా 46 లక్షల రూపాయలతో మల్లంపూడి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముక్కినాడి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను ప్రారంభోత్సవాలు చేశారు. 20.8 లక్షలతో మల్లంపూడి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దోలం పెద్ద,
జడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న, మందారపు వీర్రాజు, గండి నాని, గంగిశెట్టి సోమేశ్వరరావు, ముక్కినాడు సాయిరాం, వేమగిరి కృష్ణ, మల్లంపూడి సర్పంచ్ ముప్పరిశెట్టి చక్రవర్తి, సుబ్రహ్మణ్యం, కొండగుంటూరు రాయుడు, సర్పంచ్ సాయి, ఎంపీటీసీ శివరాం, వివిధ గ్రామాల సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజానగరం మండలం జి ఎర్రంపాలెం గ్రామంలో టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ ఉప్పలపాటి శ్రీనివాస వెంకట నరసింహరాజు ఆధ్వర్యంలో సుమారు 60 కుటుంబాలు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ జక్కంపూడి రాజా సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించే లక్ష్యంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలోని 69 మంది లబ్ధిదారులకు, జి ఎర్రపాలెం గ్రామంలోని 119 మంది లబ్ధిదారులకు, కొత్త తుంగుపాడి గ్రామానికి చెందిన 62 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 25న రాజమండ్రిలో ఆర్పీసీ ఆధ్వర్యంలో డాగ్ షో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. స్థానిక జయన్ రోడ్ దారా గ్రౌండ్స్లో రాజమహేంద్రవరం బీట్ ఛాంపియన్షిప్ డాగ్ షో పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి పోటీలు ప్రారంభమవుతాయని బౌ అండ్ వో షోరూమ్ నిర్వాహకులు తరుణ్ వివరాలు తెలిపారు. ఇప్పటికే డాగ్ షో పోటీలకు 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి భీమవరం, విజయవాడ, విశాఖపట్నం తదితర మెట్రో సిటీ నుంచి కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరాలు వెల్లడించారు. సింగిల్ డాగ్తో పాటు 2కి ప్రవేశం ఉంటుందని తెలిపారు. డాగ్ షో ద్వారా వచ్చే ఆదాయాన్ని వీధుల్లో తిరిగే 20,000 స్ట్రీట్ డాగ్స్కి ఖర్చు పెడతామని తెలిపారు. స్ట్రీట్ డాగ్స్ ఇప్పటికే ప్రమాదాల బారిన పడి కాళ్లు విరగొట్టుకున్నాయని, మరికొన్ని డాగ్స్ చర్మ వ్యాధులతో బాధపడుతున్నాయని, వీటికి చికిత్స అందించేందుకు ఈ డాగ్ షో ద్వారా వచ్చే నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. జడ్జిగా దినేష్ గౌడ్ వ్యవహరిస్తారని తరుణ్ వివరాలు వెల్లడించారు. ఈ డాగ్ షోలో పాల్గొనేవారు ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వివరించారు. రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 8555845656, మరొక నెంబర్ 8500845656, మరొక నెంబర్ 7981888191 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఈవెంట్ ఆర్గనైజర్ ఆర్జేవై గణేష్, స్టూడియో అధినేత చింతారాజు, ఎన్కాంటెడ్ కేఫీ అధినేత దివ్య, శ్రీనివాస్, అవినాష్, దినేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంటే అన్ని డాగ్ షోస్లోని మనకి ఏంటంటే ఓన్లీ వచ్చి డాగ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చూసి వెళ్ళిపోవడం తప్ప మిగిలింది ఏది ఉండదు. సో కిడ్స్ ఎంటర్టైన్ చేయడానికి కొద్దిగా కిడ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా కొన్ని గేమ్స్ అనేవి ఏర్పాటు చేశాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళు స్లో మ్యూజిక్, ఒక రాక్ బ్యాండ్ అనేది అరేంజ్ చేశాము. అంటే కొద్దిగా పీస్ఫుల్గా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతూ ఉంటుంటే ఇక్కడ డాగ్ షో జరుగుతూ ఉంటుందని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంట్లో ఫుడ్ స్టాల్స్ కానీ, నెక్స్ట్ ఏమైనా డాగ్ ఇక్కడ చాలా వరకు కూడా డాగ్స్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి దేనికైనా ఎవరైనా ఎమర్జెన్సీ ఏమన్నా కిట్ ఫస్ట్ ఎయిడ్ కావాలనుకుంటే ఒక వెటర్నరీ టీం కూడా మేము ఒక స్టాల్లో అరేంజ్ చేయడం జరిగింది. కోనసీమ జిల్లా భీమనపల్లి ఎస్ఎస్ఆర్ జెడ్పీహెచ్ స్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి గ్రామంలో ఎస్ఎస్ఆర్ జెడ్పీహెచ్ స్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కోనసీమ వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ గౌరవ సలహాదారు, విశ్రాంత భవిష్య నిధి కమిషనర్ డాక్టర్ కె విశ్వనాథ్, స్మారక సన్మాన గ్రహీత అద్దంకి అమరేశ్వరరావును, సీనియర్ తెలుగు అధ్యాపకులు నల్లా నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అద్దంకి అమరేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ భాషా దినోత్సవ విశిష్టతను వివరించారు. డాక్టర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలో సాంప్రదాయ కళాత్మక చిత్రాలు తెలుగువారికి ఎంతైనా గర్వకారణమని కొనియాడారు. అద్దంకి అమరేశ్వరరావుకు పూల వర్షంతో స్వాగతం పలికారు.
మాతృభాష పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన గురువులను అద్దంకి అమరేశ్వరరావు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు స్వామినాయుడు, ఆర్ వెంకటేశ్వరరావు, మధు, శివనాగరాజు, లక్ష్మీ పూర్ణిమ, శారదా తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు అందరూ కూడా. మీ అందరికీ దేవుని క్లాస్ ఇవ్వాలి యాక్చువల్గా, కాకపోతే ఎక్కువగా వినపడుతున్నది. ఇంకొకటి మీరంతా బాగా వినపడుతుంది. ఓకే, ఇలాంటి చక్కని పిల్లలు ఉన్నటువంటి స్కూలు, చాలా పెద్ద పేరు ఉన్నటువంటి స్కూలు, ఎప్పటి నుంచో తరతరాల నుంచి విద్యార్థుల్ని ఉత్తమ విద్యార్థులుగా. ధవళేశ్వరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించిన పలువురికి కళ్లజోళ్లు అందించారు. ధవళేశ్వరం లోదన్ చర్చ్ ప్రక్కన మెయిన్ రోడ్లో రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల నిడదోలు విజన్ సెంటర్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 110 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో కొంతమందిని కంటి ఆపరేషన్ల నిమిత్తం తీసుకువెళ్లడం జరిగింది. మరికొంతమందికి కళ్లజోళ్లు అందజేశారు. కంటి ఆపరేషన్లు, కుట్లు, కోతలు లేని విధంగా ఫెకో మిషన్ ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ప్రతిరోజు ధవళేశ్వరంలో లోదన్ చర్చ్ ప్రక్కన విజన్ సెంటర్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కనుక ధవళేశ్వరం చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక 20 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం నిడదవోలు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ కుట్లు కోత లేని కంటి ఆపరేషన్ కనుక ఫ్యాకో మిషన్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతిరోజు కూడా ఈ విజన్ సెంటర్ నందు ఉచిత కంటి పరీక్షలు జరపబడును కనుక ఈ ధవళేశ్వరం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఆంధ్ర వాజ్మయంలో అన్నమయ్య కీర్తనలు ఒక సారస్వత క్షీర సముద్రం, తాత్విక సత్యాలు, సాంఘిక విమర్శలు, నీతి నియమాలు, లాలిపాటలు సమాహారమే అన్నమయ్య కీర్తనలు. పద కవితా పితామహుడు అన్నమయ్య వర్ధంతి సందర్భంగా ఇప్పుడు ప్రత్యేక కథనం ప్రసారమవుతుంది. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య ఆధ్యాత్మిక సంగీత ఝరి వర్ధంతి ఫిబ్రవరి 23. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య మాటల్లా అమృత కావ్యంగా, పాడినదల్లా పరమగానంగా భావిస్తుంది. అన్నమయ్య కీర్తనలు వినని పాడని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటూ సంకీర్తనలు తెలుగువారి అందరి ఇళ్ళు నోళ్లలోనూ నానుతుంది. ముఖ్యంగా శ్రీవారి భక్తుల నోట అయితే చెప్పక్కర్లేదు. తిరుమల శ్రీవారికి పరమ భక్తుడైన అన్నమాచార్యుల వారు స్వామిని స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు రచించి పాడారు. ఆయన కీర్తనలు దక్షిణ భారత దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. దక్షిణాపదంలో భజన సంప్రదాయానికి, పద కవితా శైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిలంలోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు కీర్తనలు రచించాడు. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో గంట అవతారముని కూడా కొందరి అభిప్రాయం. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. అన్నమయ్య తాత నారాయణయ్య చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక చనిపోవాలని అనుకున్నాడట. ఊరిలో రామదేవత చింతలమ్మ గుడి వద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో 3వ తరంలో హరి అంశంతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట. అతనే అన్నమయ్యగా చెబుతారు. నారాయణయ్య కుమారుడు. భాగవత సేవా పరాయణులైన నారాయణ సూరి, లక్కమాంబలకు సంతానం లేకపోవడం తీవ్ర వ్యధకు గురి అయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామి అని ఏడుకొండల స్వామిని కోరుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ, నారాయణ సూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడ గంబం వద్ద సాగిలిపడి మొక్కారు. వాళ్లకేదో మైకం కమ్మినట్లయింది. కళ్ళు మిరిమిట్లు గొలిపే తేజస్సు కనిపించి దగదగా మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అదృశ్యమైంది. వెంకటేశ్వర స్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు.
వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వెంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు. కొద్ది రోజులకు వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు 1408 మే 9న కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో తెలుగు తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య జన్మించారు. అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం జరిగింది. ఏకసంతాగ్రహి అయినందున అనతి కాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన 16వ ఏట అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటి నుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనను రచింపసాగాడు. 8వ ఏట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు అన్నమాచార్యగా నామకరణం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన 16వ ఏట నుండి రోజుకొక సంకీర్తనకు తక్కువ కాకుండా రాయడం ప్రారంభించాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ ఊరి వాళ్లు ఎంతో సంబరపడిపోయేవాళ్లు. తండ్రి మందలించాడని ఆవేదన చెంది ఒకరోజు అడవికి వెళ్లాడు. అదే సమయాన తిరుమల వెళ్లే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలో ఉన్న కొడవలిని విసిరేశాడు. తంబుర చేత పట్టుకుని ఆ గుంపులో కలిసి తిరుపతి చేరాడు అన్నమయ్య. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండెక్కుతూ అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయాడు. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి పాదరక్షకులు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలమేలు మంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతకము రచించాడు. తిరుపతి పొలిమేరలో గల రామశక్తి తాళ్లపాక గంగమ్మను సేవించాడు. తిరుమల శిఖరాలు చేరుకున్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దేవాలయంలో ఆదివరాహస్వామిని దర్శించుకున్నాడు. కొండపై ఉన్న దేవుళ్లందరినీ దర్శించుకుని బంగారు వాకిలి చెంతకు చేరి దివ్య పాదాలతో కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్య మంగళ శ్రీమూర్తిని దర్శించుకున్నాడు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి శటగోపంతో ఆశీర్వచనం పొంది ఆ రాత్రి ఒక మండపంలో విశ్రమించాడు. తర్వాత అన్నమయ్య కొండపై కుమారధార, ఆకాశగంగ, పాప వినాశనం వంటి తీర్థాలను దర్శించి కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అన్నమయ్యను ఎంతో ఆరాధించారు. తిరుమలలో ఘనవిష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవద్ధాజ్ఞను తెలిపి శంఖ చక్రాధికులతో శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ ఆళ్వారుల దివ్య ప్రబంధనాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడపసాగాడు. అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్లపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన 2 భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీ వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటి నుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించారు. విజయనగర రాజు ప్రతినిధి దండనాథుడు అయిన సాళవ నరసింహరాయలు టంగుటూరు కేంద్రంగా పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహత్యం గురించి విన్న దండనాథుడు తాళ్లపాకుకు వెళ్లి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువైనాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడ దేశంలో హరిదాస కూటాలలో ప్రసిద్ధమైంది. తర్వాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్క పదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్లలో ఉంచాడట. రాజస్థానం తనకు తగినది కాదని తెలుసుకుని అన్నమయ్య తిరుమల చేరాడు. వెంకటాచలం సమీపంలో ఉన్న మురులుంకు అనే అగ్రహారంలో నివసించేవాడు. తన శేష జీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో సంకీర్తన దీక్షలో గడిపాడు. ఈ దశలో ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. కీర్తనల్లోని ఆశీర్వచన సంకీర్ణ సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు. 95 సంవత్సరాలు పరిపూర్ణ పద కవితా పితామహుడు, సంకీరత్నాచార్యుడు, పంచాగమ సార్వభౌముడు,
ద్రవిడాగమ సార్వభౌముడు ఇవి సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసాన కాలంలో తన దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను కొడుకు పెద్ద తిరుమలయ్యకు అతనికి అప్పగించాడట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువ రైతు మృతికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. కార్మిక సంఘ నేతల పిలుపు. రైతు ఉద్యమంపై దాడిని ఖండిస్తూ రాజమండ్రిలో కదం తొక్కిన నాయకులు. అన్నమయ్య కీర్తనలు ఒక సారస్వత క్షీర సముద్రం. తాత్విక సత్యాలు, సాంఘిక విమర్శలు, లాలిపాటలు సమాహారం అన్నమయ్య కీర్తనలు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి వేణుగోపాలకృష్ణ. ఇది సంక్షేమ ప్రభుత్వమని విశ్లేషణ. సిసి సమాప్తం. నమస్కారం.